లంగ్స్ లో వాటర్ పోయి మొత్తం నేను 2 నెలలు హాస్పిటల్ వచ్చాను. నేను బోర్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది సార్. మొత్తం బోర్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడ మేము ఉండలేని పరిస్థితి సార్. మేము ఆ లారీలోకి వెళ్ళి పోతుంటే చెత్త కింద పడుతుంటది, మొత్తం లారీలోకి వెళ్ళి కింద పడుతుంటది. గాలికి పోయి వచ్చా, తిరిగి బతికొచ్చాం. మనకి హోల్స్ 4 ఉంటాయి అన్న, ఒకటి బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఒక కంటిన్యూగా దానివల్ల రోజుకి ఒక నెలకి 270 గోళీలు మింగాలి. పైన చేస్తున్నా కదా, దమ్ము వస్తుంది, గ్యాప్ వస్తుంటున్నారు. దమ్ము కూడా వస్తుందా? దగ్గర చాలా వాసన వస్తుందండి మాకు. ఇప్పుడు 13 ఏళ్ళు మేము వచ్చి అప్పటి నుంచి వస్తా ఉంది. ఇక గుట్ట ఎక్కని పెరుగుతుందని తప్పలేదు. అది కాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఈ బొంగులు వచ్చినాయి. ఇగో ఈ షుగర్ పెరిగి దీనిలో పడ్డది కన్ను. ఈ కన్నుకు ఇంజక్షన్ హాస్పిటల్ పోతే ఇంజక్షన్ వేసినాం. నీళ్ళ వల్లనే ప్రాబ్లం, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ మా జామంటే ఎట్లా తెల్లారింది. కానీ చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఉండ్రు, పెళ్లి అయ్యేటోళ్ళు ఉండ్రు, పిల్లలు కనేటోళ్ళు ఉండ్రు. వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లాలు వస్తే వాళ్ళ సంసారం ఎట్లా చేస్తారు నాన్న? మేము సచ్చే ఏజ్ దగ్గరకు వస్తుంది. మా ఇక సావో బతుకో మేము ఎట్లా ఉండగలుగుతాం. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళైనా మంచిగా ఉండాలి కదా. హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియో తప్పకుండా చూడాల్సిన వీడియో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఇంట్లో చెత్తని ఒక కవర్లో వేసి బయట పడేస్తాం, మన పని అయిపోయింది అని అనుకుంటాం. కానీ ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది? అక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు నేను చూపించబోయే చోటు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. చూస్తున్నారా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎలా ఉన్నదో? ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు జవహర్ నగర్లో ఉన్న మట్టి కొండలు కాదు, చెత్త కుప్పలు అవన్నీ కూడా. ఇక్కడ లారీలు మొత్తం ఆగాయి కదా, ఈ లారీలు మొత్తం కూడా హైదరాబాద్ నలుమూలల ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన చెత్త డంపింగ్ యార్డ్లో వేయడానికి ఈ లారీలు అన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ ఒకసారి వాటర్ చూస్తున్నారా ఎలా ఉన్నాయో? ఈ వాటర్ మొత్తం కూడా ఈ డంపింగ్ యార్డ్ చుట్టుముట్టు మొత్తం కూడా, అంటే జవహర్ నగర్ చుట్టుముట్టు 10 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి ఇక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారో ఒకసారి చూడండి. పిల్లలు ఇదే వాటర్ తోటి ఆడుకుంటూ ఉన్నారు. అసలు పిల్లల పరిస్థితి అయితే మరి దారుణంగా ఉన్నది. ఇంటికి ఒక పేషెంట్ అయితే వెళ్తాడు ఇక్కడి నుంచి. అయితే ఖచ్చితంగా పిల్లలు మొత్తం కూడా ఇదే చెత్తతోటి అయితే ఆడుకుంటూ ఉన్నారు. చూస్తే కన్నీళ్ళు అయితే అసలు ఆగట్లేదు ఇక్కడ మొత్తం పరిస్థితి కూడా. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చినటువంటి పొల్యూషన్ నీరుతోటి మా కాలనీ మొత్తం అంతా పొల్యూట్ అయి ఉంది. మరి వర్షం వచ్చినప్పుడల్లా దాని యొక్క వాటర్ ప్రతి కాలనీ గల్లీలో వెళ్తూ ఉంటుంది. దానివల్ల స్కిన్ ఎలర్జీలు, మరి జుట్టు రాలిపోవటాలు, మరి దానికి మహిళలకైతే గర్భ సంబంధించిన వ్యాధులు, మరి చాలా మందికి స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు. కాళ్ళు మరి బతుకు రెక్కాడితే కంటే ఒక్కడటువంటి జీవులు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం కూడా పడుతుంది. వర్షం కూడా లెక్క చేయకుండా మొత్తం వీడియోస్ అనేది కలెక్ట్ చేసాము. అసలు ఎక్కడ ఉంది ఇలా పరిస్థితి? ఒకసారి వాటర్ చూడండి ఎలా అయిపోయాయో. మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా గ్రీన్ కలర్, అదొక కలర్ లాగా మారిపోయి ఉన్నది. అంటే గుట్టల నుంచి వచ్చే ఒక విచిత్రమైన ద్రవంతో వాటర్ తోటి ఇక్కడ బండరాళ్ళు కూడా మొత్తం కరిగిపోయినాయి. అంటే అర్థం చేసుకోవాలి మనుషుల శరీరాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ మాకు పిల్లలకు కూడా చిన్న చిన్న రోగాలు వస్తున్నాయి. ఇట్లా తామెర అనేది, గజ్జ అనేది అట్లా వస్తుంటాయి. దమ్ములు సాస ఆడకుండా పిల్లలు మొత్తం నీళ్ళు కూడా ఇట్లా ఒక మురికి లాగా వస్తున్నాయి. వాటర్ తాగడానికి కూడా మాకు ఇదైతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ 5 నిమిషాలు నిలబడితే వాసన భరించడం కష్టంగా ఉన్నది. కానీ ఇక్కడ ప్రజలు అదే వాసన మధ్య సంవత్సరాలుగా బతుకుతున్నారు. రాత్రి అయితే ఇంకో ప్రపంచం ఉంటుంది. వరుసగా వస్తున్న లారీలు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ చెత్త నుంచి బయటికి వచ్చే నల్ల ద్రవం నేలలోకి ఇంకిపోతుంది. ఒకప్పుడు బలంగా ఉన్న రాళ్ళు కూడా ఈ రసాయనాలు కలిసిన నీరు తగులుతూ క్రమంగా క్షీణించిపోయాయని చెప్పి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. వర్షం వల్ల చాలా వాసన ఉంటుంది నాన్న. ఇక అది పొద్దున్న దానికి వదిలిపెడితే తిడుతుర్రు అని తెల్లందనక వదిలిపెడతాడు. వదిలిపెడితే ఇక తెల్లందనక ఇక తలకాయ పగిలిపోయేటట్టు వాసన ఉంటుంది. బయటికి వెళ్ళినా కష్టమే, ఇంట్లో డోర్లు పెట్టుకున్నా కూడా వస్తుంది ఆ వాసన. కోళ్ళు పెంచుతుంటే 5-6 ఒక్కసారి ఇక కోళ్ళు మొత్తం చచ్చినాయి. చచ్చినవి వారేసుకుంటా
సాది గంపలు ఖరాబు పోసిన ఎత్తులు ఖరాబు ఎందుకు అనుకోని అవి కూడా సాది అవును ఆ బావి దొంకును ఆ నీళ్లు మోసుకరా లేక నేను తోడింది మేమే రోజంత తీసుకున్నాం ఆ కలరే ఉంటాయి మరి ఆ కలరే ఉంటాయి నీళ్లు ఆ మేము అయ్యే వాడుకునేది నీళ్ళు అయ్యే వాడుతున్నాం ఈ నీళ్ళే వాడుతున్నాం మరి మేము ఇక శాసన ఆడుకుంటున్నాం కొద్దిగా పచ్చగా ఉన్నాయి ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లే ఉండే నా ఆరోగ్యం మంచిగానే 4 కొట్టేవాడిని ఫస్ట్. అప్పుడు నేను వచ్చినప్పుడు ఏమి అన్ని పొలాలు పచ్చని వాతావరణం. ఈ గుట్టబడినాక ఒకసారి అప్పుడు చాకెట్లు చేసేవాళ్ళం పని. ఫ్లాట్లు ఇస్తున్నారంటే అప్పుడు టీవీస్ ఉండే. ఆ గల్లీ నుంచి నీళ్ళు వస్తున్నాయి. బండి పోలేక దిగితే ఆ నీళ్ళకి మొత్తం బొబ్బలు వచ్చాయి. ఇంట్లో పోసుకొని ఏం తాగమని ఇక ఈ బిందె పక్కకు పడేసిన ఇత్తడి బిందెలు ఉంటేనే బోర్లు ఇచ్చి పూజ సామాన్లు పూజ చేసుకుంటాం. మనం తోముకుంటే మెరవాలి. మనం తోమి ఆడబెట్టి ఒకటొకటి కడిగి ఆడబెట్టినాం అనుకో ఈ మొదగాలు దోమింది మళ్ళీ ఎరకసిరి దోమితారక అది మళ్ళీ తోమనట్టే అంతా అక్కడ నుంచి ఎర్రగా వస్తున్నాయి నీళ్లు కూడా. వర్షం వస్తే అంతా నడవడానికి కూడా వస్తలేదు. ఇక్కడ మొత్తం గలీజ్గా వస్తున్నాయి. స్మెల్ అయితే ఇంకా కొంచెం వర్షం పడింది అనుకో మస్తు స్మెల్ వస్తున్నాయి. మాకు అసలు ఈడ ఉండబుద్ధి కూడా అనిపిస్తలేదు. మొత్తం దురద పెట్టుడు గోకుడు మొత్తం చాలా అవుతున్నది మాకు. దీనివల్ల వాటర్ పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడ వాటర్ మొత్తం తాగడానికి కూడా పనికిరాదు సార్. మొత్తం వాటర్ బాది పట్టుకోగా పనికిరాదు వాటర్. ఇక్కడ చాలా ఇబ్బంది సార్ మాకు డంపింగ్ వల్ల. ఇప్పుడు రాత్రి 1 గంట 2 గంట ఏంటంటే విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు చెత్తలారీలు పోతాయి. చెత్తలారీల వల్ల ఇక్కడ చెత్త పోతుంటే మొత్తం రోడ్ మీద పడుతుంది. మొత్తం చెత్త మొత్తం మొత్తం చెత్త మొత్తం రోడ్ మీద పడిపోతుంది. మొత్తం కలేబరాలు అన్ని చెత్త రోడ్ మీద పడిపోతుంది మొత్తం. అది దానివల్ల ఏంటంటే మాకు ఇక్కడ ఏంటంటే వాటర్ కొనే పరిస్థితి లేదు సార్. ఇక్కడ వాటర్ కొనుక్కొని అవుతారు ఇక్కడ మేము. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ బిల్లు కట్టాలంటారు. ఇప్పుడు ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ బాధితున్నాము. కంపల్సరీ మాకు వాటర్ ఫ్రీ ఇవ్వాలి సార్. వాటర్ ఫ్రీ ఇవ్వాలి. వైట్ ఎప్పుడు కూడా ఫ్రీ చేయించాలి ఇక్కడ. కన్నుకు ఇంజక్షన్ హాస్పిటల్ పోతే ఇంజక్షన్ వేసినాం. నీళ్ళ వల్లనే ప్రాబ్లం, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పటి వరకు కూడా మేము హాస్పిటల్ పాల్గొ ఇన్ని మందులు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో. ముందు అయితే నల్లగా నీళ్లు రెడ్ కలర్లు వచ్చినాయి. 2-3 వచ్చి కూడా దాన్ని తీసుకపోయారు. ఆ నీళ్లు కూడా టెస్టులు చేస్తామని బిందెలు ఇతడి బిందె కూడా వదులు ఎట్లా అవుతున్నాయో మా పానాలు కూడా గట్టినే అవుతున్నాయి అనుకున్నారు. మాకు ఇదల్లా కాలువలు ఉన్న కనుక వాసన వస్తుంది. అంతా గలీజ్ ఉంది. ఇదంతా కొంచెం సాగు చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం భవిష్యత్తు కోసం చదువు చెప్పేకి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా పెడితే బాగుంటుంది. నీళ్లు లేవు అసలు తాగడానికి. మెయిన్ నీళ్లు కావాలా. ఉండడానికి కూడా అంతా గలీజ్ కాలువలు అంతా మురికి కాలువలు ఉన్నాయి. ఆ డంపింగ్ కాడ చాలా వాసన వస్తుంది. కొంచెం నీళ్ళు వచ్చినందుకు మోరీలు వేస్తే కూడా చాలా మాకు మొత్తం గలీజ్ అవుతుంది వాసన. దాని వల్ల కూడా అంత ఆరోగ్యం చెడిపోతున్నాయి. అసలు ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకి పక్కా సెల్యూట్ చేయాలి. ఇక్కడ నుంచి కనిపిస్తున్న పవర్ ప్లాంట్ నుంచి వచ్చే శబ్దాలకు కావచ్చు, అదేవిధంగా నైట్ వస్తున్న దుర్వాసనకు కావచ్చు. నైట్ టైంలో ఇంకా విపరీతమైన దుర్వాసన అయితే రావడం అయితే జరుగుతుంది. వర్షం వస్తుంది. వర్షం ఇంకా ఎక్కువ వస్తుందా వాసన వస్తుంది. మరి నైట్ వదిలి పెడతాడు. నైట్ ఫుల్ వస్తుంది. ఏం వదిలి పెడతాడు? ఫుల్ వస్తుంది. ఈ నుంచి ఈ దానికి వస్తుంది. తల్లి అంత ఓనర్ లేదు, ఇల్లంతా చుట్టం లేదు. ఉన్నా లేకున్నా తినకున్నా ఒక పుట్టు పాస ఉన్నా కూడా పంచందుకు గూడు ఉండాలి. దానికోసం కొనుక్కున్నాం మేము. ఇక మంచి జాగాలు కొనాలంటే మా తోడు కాదు కదా. నా వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలం కానీ మాకు స్మెల్ బాగా వస్తుంది. ఆ స్మెల్ వల్ల మాకు దురదలు గిరదలు లేస్తుంది. చిన్న పిల్లలకి ఎలర్జీ ఇట్లా. మేము లేని వాళ్ళం ఏదో ఇక్కడ కొనుక్కొని కట్టుకున్నాం. మాకు తెలియదు కదా అట్లా అని చెప్పి ఫస్ట్ మనం కట్టుకున్నాం. అట్లా వాసన చాలా 13 సంవత్సరాలు దగ్గర వచ్చి ఇక్కడ మేము వచ్చినప్పుడు రామ్కే డంపింగ్ యార్డ్ లేదు. ఈ మధ్య తర్వాత ఒక 6 years తర్వాత 5 years తర్వాత
ఇక్కడ స్టూడియో పెడుతున్నారు, మహేష్ బాబు స్టూడియో పెడుతున్నారు అని చెప్పి కొంత చెట్లు పెడుతున్నాం అని చెప్పి చెట్లు నాటారు. ఆ తర్వాత పెరుగుతూ కొన్నాళ్ళు పొగ వచ్చింది, చెత్త తీసుకొచ్చి కాలబెడుతున్నారు. ఈ కొన్నాళ్ళలో అయిపోతుంది, చెత్త కాలిపోతుంది, బూడిద అయిపోతుంది, ఇక్కడ ఏముండదు, ఇక్కడ పోద్దని చెప్పి ఇప్పుడు ఉపాసం ఉండి మరి గూడు తినకుండా గూడు ఉండాలి, గూట్ల బయట ఉండాలి. కానీ మరి ఇప్పుడు కిరాయిలు కట్టాలని మా ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఏడ తెచ్చి కట్టాం, మా కొడుకులు లేరా, మరి మా పరిస్థితి ఏంది? రోజు 9 గోళీలు మింగాలి. పొద్దున 3 బీబీతో, మధ్యాహ్నం 3, సాయంత్రం 3. నెలకి ఎన్న ఇది? 270 గోళీలు. నెలకి 270 గోళీలు. అది మా ఊర్లో పోయి తెచ్చుకోవాలి. అక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 40 దాటింది. ఇక్కడ 15 దాటింది. ఇక్కడ ఉండబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లే ఉండే నా ఆరోగ్యం మంచిగానే 4 కొట్టేవాడిని ఫస్ట్. అప్పుడు నేను వచ్చినప్పుడు ఏమి అన్ని పొలాలు. స్వరం అంటే లైట్ వాళ్ళు ఇప్పుడు మందులు గిట్ల ఏదో స్ప్రే చల్లుతారు కదా, స్ప్రే డ్రోన్లతోటి స్ప్రే చల్లుతారు కదా. అది చల్లినా కూడా స్ప్రే చల్లినా దాని దుర్వాసన పోతలేదు. వేసుకుంటాం, పౌడర్ వేసుకుని ఎంతసేపు వస్తుంది వాసన. మరి మేము ఎట్లా ఉండన్నా పోవన్నా సావన్నా అర్థమవుతలేదు. ఏది చేసినా కానీ అప్పటి మట్టుకే సరే తీసేస్తామని చెప్తున్నారు. మాకు ఇట్లా సల్లా పెడుతున్నారు, తర్వాత మళ్ళీ పెద్దగానే వేస్తారు కానీ చిన్నగా చేస్తలేరు. మరి దాన్ని ఎట్లా చేద్దామా, ఎట్లా చేస్తే బాగుంటది, ఎత్తేస్తే బాగుంటుంది అని మేము అందరం ధర్నా చేసినా కానీ ఈ చిన్న తలకాలతో ఏం పని అయితే లేదు. ఈ కాలనీలో ఉన్నటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు, మరి ఏరే ఊరి నుంచి పిల్లలు కూడా ఇక్కడ ఇవ్వట్లేదు. మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏదన్నా ప్లాట్ అమ్ముకుని ఏదన్నా పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాడు నరకయాతన పడుతున్నాడు, సావే మార్గంగా ఎంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరో కొంటలేదు, ఇక్కడ పుకారులు లేపి ఇదంతా డంపింగ్ యార్డ్ తీసేసుకుంటది అని చెప్పి భయాందోళనకు గురి చేస్తా ఉన్నటువంటి రామ్కీ సంస్థ వాళ్ళు ఏం చేస్తారో మాకైతే ఇదైతే లేదు. మామూలు గరీబులను చంపుతారా, లేకపోతే ఇడికి ఎత్తేపిస్తారా, లేకపోతే తీసేస్తారా చేస్తారా, కానీ అదైతే తీసేస్తలేదు. అది తీసేస్తే బాగుంటుందని మేము అందరం దయచేసి చెప్తున్నాం.